వచ్చే ఎన్నికల్లో గెలిచేది చంద్రబాబు అధికారంలోకి వస్తారని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాగేసుకుంటున్నట్లుగా వైసీపీ పాలన ఉందని విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఏపీలో కరెంటు శాఖలు కొట్టాలంటే కరెంటును పట్టుకోవాల్సిన పని లేదని, జగనన్న కరెంటు బిల్లులు పట్టుకుంటే చాలని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని శ్రీధర్ రెడ్డి తెలిపారు. తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి భేషజాలకు పోకుండా అమ్మా క్యాంటీన్లను అదే పేరుతో కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. జగన్కు అన్నా క్యాంటీన్ పేరు నచ్చకపోతే జగనన్న క్యాంటీన్ పేరుతో దానిని కొనసాగించాల్సిందని, కానీ ఇలా వాటిని మూసేసి పేదల కడుపు కొట్టడం సమంజసం కాదు అన్నారు. 30 ఏళ్లుగా క్వార్టర్కు సరైన ధరలో లేక వ్యాపారాలు ఇబ్బంది పడుతున్నారని, తప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతున్న వేళ గనులు స్వాధీనం చేసుకోవడంతో వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్గా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభం అవుతాయంటూ కూడా శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి భేషజాలకు పోకుండా అమ్మా క్యాంటీన్లను అదే పేరుతో కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ స్వప్న. ఏదైతే ఈరోజు వైసీపీ అసంతృప్తి, వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పాలనపై అయితే ఘాటు విమర్శలు చేశాడు. గత కొద్ది రోజులుగా కూడా ఆయన వైసీపీ ప్రభుత్వంపై అయితే పదునైనటువంటి విమర్శలే చేస్తున్నాడు. అంటే ఫస్ట్ సంవత్సరం క్రితం కూడా 11 నెలల క్రితం కూడా నేనే వైసీపీ ప్రభుత్వంపై అయితే ఘాటు వ్యాఖ్యలు చేశాను. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో అయ్యే ఈ రోజు నిజమవుతున్నాయని, వైసీపీ నుంచి వస్తున్నటువంటి నేతలు ఇవే మాటలు మాట్లాడుతున్నారని నేను 11 నెలల క్రితం చెప్తే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈ రోజు బట్టబయలైందంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా విమర్శించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన అంతా కూడా 10 రూపాయలు చేతిలో ఇచ్చి 100 రూపాయలు లాక్కునే విధంగా ఉందంటూ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. నిత్యావసర ధరలు, కరెంటు ఛార్జీలు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు అనేకమైనటువంటి ధరలు పెరుగుదలయ్యాయని, ఈ రోజు పూర్తిగా కూడా పేదవాడు, నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు పూర్తిగా అంటే ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉందంటూ కూడా ఇసుక మీద కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు గతంలో లోన్లు దొరికాయని, ఈ రోజు ఆ రుణాలు దొరికే పరిస్థితి లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. అలాగే ఎవరైతే పేదవాళ్ళు పట్టణాలకు కానీ నగరాలకు వచ్చినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారని, ఈ రోజు అన్నా క్యాంటీన్లు మూసేయడం తగునా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారంటూ కూడా ఈ రోజు కోటంరెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. తను ఏదైతే ఒక్కడే ఒంటరిగా అనే కార్యక్రమం ద్వారా కోటంరెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి గడప గడపని వాళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి సతీమణి ఇద్దరు కుమార్తెలు కూడా ఈ రోజు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో వచ్చినటువంటి అభిప్రాయాన్ని తాను వెళ్లి చేస్తానంటూ కూడా ఆయన తెలియజేశారు. ప్రధానంగా అంటే గతంలో ఏదైతే సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగలు ఉన్నాయో, రంజాన్ గాని, క్రిస్మస్ గాని, సంక్రాంతి గాని, ఈ పండుగలకి గతంలో ప్రజలకి సంక్రాంతి కానుకలు గారు ఇలా తోఫాలు కానీ ఇలా ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఈ రోజు రేషన్ లో కూడా సరుకులు సరిగా రావడం లేదంటూ కూడా రేషన్ వ్యవస్థపై కూడా ఆయన విమర్శనాస్త్రాలు చూస్తున్న పరిస్థితి. అలాగే చెత్తపై అయితే పన్ను వేస్తున్నారు. ఈ రోజు చెత్తపై పన్ను వేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఏదైతే కార్మికులకు సరైనటువంటి జీతాలు కూడా చెల్లించలేక చెత్త కార్మికులు కూడా విధులకు హాజరు కానటువంటి పరిస్థితి అంటూ కూడా ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడే పరిస్థితి. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, మున్సిపల్ కార్మికులు కానీ ఇలా అనేక వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా ఈ రోజు కోటంరెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. ఇలా వివిధ రకాలైనటువంటి అంశాలపై కూడా కోటంరెడ్డి జగన్ ప్రభుత్వంపై ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఏదైతే వాలంటరీ ఉద్యోగాలు కాదని, వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్నారని, అలాంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారన్నటువంటి వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకతగా
ఉన్నారంటూ కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పారిశ్రామిక అభివృద్ధి లేదని, ఎలాంటి ప్రైవేటు కంపెనీలు కూడా రాలేదంటూ కూడా శ్రీధర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ప్రైవేటు కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోయిందంటూ కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. త్వరలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని, ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆలోచించి ఓటేయాలని, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు ప్రభుత్వంపై ఉందంటూ కూడా ఆయన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరిత్ కుమార్.